ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలము గనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇక్కడ పెద్దలు ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. పెద్దలు ప్రభును స్తుతిస్తున్నారు. ఈ భాగంలో ఈ లోక రాజ్యము క్రీస్తు రాజ్యము నాయనని శబ్దము రాగానే, ఈ లోకము క్రీస్తు రాజ్యము ఆయనని శబ్దము రాగానే 24 పెద్దలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నట్లుగా మనం చదువుతున్నాం. 24 పెద్దలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. ఈ 24 పెద్దలు సంఘము అని చదువుతాం. ఈ 24 పెద్దలు సంఘమునకు గుర్తుగా ఉంటుంది. దీనికి కారణము క్రీస్తు యొక్క రాజ్యపాలనలో క్రీస్తుతో కూడా రాజ్యము చేయువారు సంఘమే. మరొకసారి చెప్తాను. ఈ 24 పెద్దలు సంఘమునకు సూచనగా ఉన్నారు. దీనికి కారణము క్రీస్తు యొక్క రాజ్య పాలనలో క్రీస్తుతో కూడా రాజ్యము చేయువారు ఎవరు? సంఘమే. సంఘమే గనుక 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే, చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మనలను ఆయన ఎరగనను. ప్రభు నిమిత్తము నిందను అవమానమును లేని వాటిని అవునన్నట్టుగా చెప్పినా కూడా మనం ప్రభు సహించాడు కనుక మనము సహించాలి. కొందరు ముక్కు మీద వెంట్రుక ఆలకుండా ఉన్నట్టు ఉంటారు. ఎట్లా? ఈగ ఆలకుండా అన్నట్టుగా ముక్కు మీద ఈగ ఆలిసి ఎట్లుంటుంది? ఆలనిస్తావా? లేదు. అది దేవుని పిల్లల లక్షణము కాదు. ప్రభువు నిమిత్తము శ్రమలు, హింసలు, బాధలు, అవమానాలు, నిందలు, నేరారోపణలు, చెరసాలు, యావజ్జీవ పనిష్మెంట్, మరణాపాయాలు, ఇవన్నిటిని ఎదుర్కొన్నప్పుడు మనం సహించాలి. లేని వాటిని అవునన్నట్టుగా చెప్తే కూడా మనం సహించాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చేయాలి? లేని వాటిని అవునట్టుగా చెప్తే కూడా దానికి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. అందుకంటాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. చూశాం ఎంత చక్కగా. ఈ లోకంలో మనం అన్నిటిని ప్రభు నిమిత్తం సహిస్తే, పరలోకంలో భూలోకంలో కూడా ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. ఆ ప్రభును ఎరగనంటే మనలను ఆయన ఎరగనను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 3-6 వచనాలు చదవండి.
ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు ఇక జనములను మోసపరచకున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఇక్కడ చూడండి, ఒక సత్యాన్ని మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను కొంతకాలం బంధించబడిన కాలంలో మనం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాం, ప్రభు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటాం. ఆ తర్వాత వాడు విడిచిపెట్టబడతాడు. ఆ బంధించబడిన వాటిలో నుంచి విడిచిపెట్టిన తర్వాత సమయం కొంచెంగా ఉన్నదని ఏం చేస్తాడు, దేవుని పిల్లలను ఎంతగా హింసించాలో, ఎంతగా కష్టపెట్టాలో వాడు చంపడానికి ఏదానికైనా వెనుకాడడం. ఎప్పుడు విడిచిపెట్టిన కాలంలో అది సమయం కొంచెమే ఉందని తెలుసుకుని వాడు ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఇది కూడా 5 చదవండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేరు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యుడు. ఒక్క నిమిషం, ఎంత చక్కగా దేవుడు మనకు తెలియచేసినాడంటే, పరిశుద్ధులు, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడినవారు, పాప పశ్చాత్తాపడినవారు, మారుమంచు పొందినవారు, యేసు సర్వలోక సృష్టికర్త, నా పాపాల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచినాడని విశ్వసించి తమ పాపములు యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి మారుమంచు పొందినవాడు, పశ్చాత్తాపం పొందినవాడు, నిజమైన పశ్చాత్తాపం పొందినవారు ఏం చెప్తారు చూడండి, ఏమంటాడు, ఆ 1000 సంవత్సరము కడమ పిమ్మట మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి అంటే మొదటి పునరుద్ధానములో ఎవరైతే లేపబడతారో వారంతా ధన్యులు, ఇంకా లోకంలో ఎవరు కూడా లేరు. ఎవరు విడిచిపెట్టబడతారు? ఎవరి పాపములు యేసు రక్తముతో కడుక్కోకుండా, పశ్చాత్తాపడకుండా, ఆచార క్రైస్తవ సాంప్రదాయం కొనసాగుతూ మారుమంచు పొందకుండా, యేసు రక్తముతో తమ పాపములు కడుక్కోకుండా ఎంత చెప్పినా వారి ప్రవర్తన వారికే అన్నట్టుగా వారు బోధిస్తూనే ఉంటారు, మేము నడుచుకుంటూ ఉంటామనుకుంటారు. విడిచిపెట్టబడినారంటే దానంత శ్రమ, బాధ, కష్టము, దుఃఖము మీరు భరించలేనటువంటి బాధ విడిచిపెట్టబడినవారు. కనుక ఎవరు మొదటి పునరుద్ధానంలో లేపబడతారు? యేసు రక్తముతో పరిశుద్ధులుగా తీర్చబడినవారు, ప్రభు రాకడక్కడికి ఎదురు చూస్తున్నవారు, ప్రభు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఒకరు విడిచిపెట్టినా నిత్యరాజ్యంలో ప్రభుతో కూడా ఉండేవాళ్ళు మొదట ఎత్తబడతారు. వారంతా ధన్యులు, లోకంలో ఏది కూడా లేదు. పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడిన తర్వాత చూడండి, పరిశుద్ధులు ఆ ఎత్తబడిన మళ్ళీ రెండో సమయంలో ఆ సంఘముతో కూడా పరిశుద్ధులతో కూడా మధ్యాకాశానికి వస్తారు. మిగిల్చబడిన వారు ఎత్తబడతారు, తక్కిన వారు వదిలిపెట్టబడతారు. ఎంత చూడండి, అందుకే ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులు యుంతురు. ఇట్టి వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు. చూసావా, రెండవ మరణం అంటే ఇంకా నిరంతర శిక్ష, అగ్ని గంధకంలో మండుకుండం వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మళ్ళీ అక్కడి నుండి రావడానికి వీలు పడదు. వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులైన క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరు? ఎత్తబడినవారు ఏం చేయబడతారు? ఆయనతో కూడా రాజ్యము చేయుదురు. 2వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 11 చదవండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనము ప్రభుతో కూడా అంటే ఏంటి? పాపముల కొరకు పశ్చాత్తాపడి మారుమంచు పొందిన తర్వాత
పాపులని గ్రహించి పాపంలో ఒప్పుకొని పాపము విడిచిపెట్టిన తర్వాత మనం పూర్తిగా పాపముల కొరకు చనిపోయిన వారముగా ఉన్నట్లయితే అలాంటి వారిని సమాధి చేయబడతారు. ఆయనతో కూడా చూడండి, చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ప్రభుతో కూడా ఎవరైతే మారు మనసు బాప్తిసం తీసుకున్నారో, నిజమైన పశ్చాత్తాపం పొందినారో ఆ సమయమందే వారి పేరు జీవగ్రంథంలో ఉంటాయి. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడతాయో వారి ఎత్తబడతారు, ప్రభుతో కూడా ఉంటారు, నిత్యానందము నిత్య సుఖములు పొందగలుగుతారు, నిత్య సుఖములు పొందుతారు. కనుక మన జీవితంలో మనము ప్రభువును స్తుతిస్తున్నాం. స్తుతించే విషయంలో మనం నేర్చుకున్న వాటిని బట్టి కాసుమా, నేర్చుకున్న వాటిని బట్టి కాదు, కానీ ఆ అనుపూర్వకమైన ఆరాధన మనం చేయాలి. అందుకే వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నారు. ఎవరు చెప్పండి? పెద్దలు అంటే సంఘము, ఆయన స్వరక్తమిచ్చుకొనబడిన సంఘము. ఆ పెద్దలన్న వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. క్రీస్తుతో కూడా రాజ్యము చేసే సమయం వచ్చినది గనుక ఆనందముతో స్తుతిస్తున్నారు. ఏం చేస్తున్నారు? సంతోషముతో ప్రభువును స్తుతిస్తున్నారు. ఈ స్తుతించిన విధానము గూర్చి మనము 4వ అధ్యాయంలో మనం చూసాం. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయము 8 నుంచి 11. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు. ఎవరు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎల్లప్పుడూ ఉండువాడు అన్నట్టు. సర్వాధికారియుడు దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై వారి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడను. గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు చెప్పుచు తమ కిరీటములను ఆయన సింహాసనం మీద వేసిరి. ఎట్టు స్తుతిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా. ఇక్కడ మొదటిగా 8-9 వచనాల్లో జీవుల ఆరాధన చూస్తాం. ఎవరిది? మొదటి 8-9 వచనాల్లో, 4వ అధ్యాయం 8-9లో జీవుల ఆరాధన అని భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ప్రభా, ఇక్కడ ఆరాధన చేయాలంటే 5 నిమిషాలు 10 నిమిషాలు 2 నిమిషాలు ఆరాధన చేస్తా, ఈ రాత్రింబాలు ఎక్కడ చేయడానికి వస్తుందయ్యా అంటావా? రాత్రింబాలు ఆయన ఆరాధించాలంటే చెప్పిందే చెప్పుడు అంటావా? ఎట్లా ఆరాధన చేస్తా? స్తుతి 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 స్తోత్రం 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 అంతేనా? ఏమంటారు? రాత్రింబగళ్ళు చూడండి. అందుకే 8వ వచనం చదవండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నిండి ఉండేవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. చూడు ఎట్టు స్తుతిస్తున్నారు వాళ్ళు, జీవులు ఎట్టు స్తుతిస్తున్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ
ప్రవక్త అయిన యెషయాకు ఆయన దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఏం చూశాడు? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు, మందిరము ధూమము చేత నిండగా. చాలు. ఎంత చూడండి, మనమైతే పక్కవారికి ఆమెను చెప్పడానికి కూడా రాదు. ఏం ఆరాధన చేస్తారో, ఏం ప్రార్థన చేస్తారో, ఆ ఆత్మీయ జీలు అనేది లేకపోతే ఎంత చేసినా పట్టిదే. దేవుడికి ఎట్లున్నారు, ఎట్లా గడప పునాదులు వణికెను. వాళ్ళు ఏ ధ్వనితో చేస్తున్నారు చూడండి. ఆ శరాపులు అంటే దూతల్లో ప్రత్యేక ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. కింద భాగంలో ఉంటుంది చూడండి. శరాపులు అంటే మహాదూతలు అనేది. దూతలలో ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు ఆయనను వర్ణించ చక్కలు కానటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాడు కనుక ఎట్టు వర్ణించాలో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ముమ్మారు పలుకుతున్నారు. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధత, అంత పవిత్రమైన జీవితం కలిగిన వారుగా ఉన్నారు. అందుకే ఆ చూసి వారు ఏం చేస్తున్నారు? వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా. ఎలాంటి ఆరాధన? ఎట్లా ఆరాధన చేస్తాం? కొందరైతే ఆరాధన చేయండి, వాళ్ళు చేసేదిగా ఆమెనంటే అయిపోయి ఏమంటారు? చేసిన మేలు కృతజ్ఞత లేని వారంగా జీవించడము. ఏంటి ఆ మేలు? ఎవరు చెప్పండి? ఆయన చేసిన మేలేంటి చెప్పండి? పాపులలో ఉండగానే ప్రేమించి రక్షించిన దేవుడు, పాప పత్రములు కొట్టివేసిన దేవుడు, పాపములు క్షమించిన దేవుడు కాదా? ఏ పాప నీ తల్లిదండ్రులు క్షమించిన మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు, నీ బంధువులు చేసినా జ్ఞాపకం చేసుకుంటారు కదా. ఆ ప్రభు క్షమించినాడంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత ఎడం చేస్తాడు, తిరిగి వాటిని నేను జ్ఞాపకం చేసుకోను అంటాడు. విన్నారా? కనుక పాప క్షమాపణ పొందినవారు, పరిశుద్ధులుగా తీర్చబడినవారు, యేసు రక్తంతో కడగబడినవారు ఎట్లుండాలో ఎలిగెత్తి ఆరాధన చేయాలి. ఎబ్రోన్కి వెళ్ళండి, మీరు ఎబ్రోన్కి వెళ్ళండి, ఒక యూత్ మీటింగ్ కానీ లేకపోతే కాన్వకేషన్ కానీ, మరి వర్షిప్ టైంలో మీరు వెళ్ళండి. వర్షిప్ మెసేజ్ కాగానే ఆరాధన చేయండి అనగానే ఆ పండాన్ని మొత్తం కదిలిపోతుంది ఆరాధన వారు చేస్తే. మీరు చూసారు ఎవరైనా? ఎంతమంది చూసారు? నేను చూడలేదు, నేను పోలేదు కదా. పోయినామా? పరిశుద్ధుల సహా వెళ్ళిన వారి సంగతి వారు పోటీగా నేను ముందు అని ఆరాధన చేస్తుంటారు. ఆ దినాల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆరాధన చేయడానికి ఆరాధన చేయండి అనగానే గట్టిగా ఎత్తి అందరూ ఈ పిల్లోడు ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చిండినా వాక్యానుసారంగా మనం ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు విచిత్రపోతూ ఉంటారు. విన్నారా? అందరు ఆమెను చెప్తే ఎట్లుంటుంది? అందరూ ఆమెను చెప్తుంటే ఎందుకు చెప్పాలి? ఆమెను చెప్పు, అట్లు సంభవించాలి, అట్లు జరగాలి. కనుక అందరూ ఆమెను చెప్పేలాగా గట్టిగా ఏం చేయాలి? గడప కమ్ములు కదిలేలాగా ఆరాధన చేయాలి. అవునా? మరి పరలోకం పోతే ఎట్లా చేస్తారో తెలియదు. కనుక ఎంత చక్కగా ఆరాధన చేస్తున్నారు చూసావా? ఎంత చక్కగా. ఇంకేమంటారు? వారు స్తుతించుటలో మనము కూడా మన ప్రతి విషయంలో ప్రభువును స్తుతించే బాధ్యులమై ఉంటాం. అవునా? అట్లు మనం కూడా ఏం చేయాలి? మనకంతా బాగా తెలుసు. 5:10 ఏమంటారు?
ప్రతి విషయమునందును ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఎప్పుడు చేసినప్పుడే థ్యాంక్స్ చెప్తాం, తర్వాత మర్చిపోతాం. ఏమంట? చేసినప్పుడే థ్యాంక్స్ చెప్తాము, ఆ తర్వాత మర్చిపోతాం. విన్నారా? ఇక చూడు ఎంత చక్కగా అంట, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చెల్లించారా లేదా? కనుక ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో ప్రభును స్తుతించాలి. వారు స్తుతించడంలో కారణ సహితముగా స్తుతించారు. ఈ జీవులు ఎట్లు స్తుతించారు? కారణ సహితముగా స్తుతించున్నారు. ఆయన గుణ లక్షణములలో పరిశుద్ధుడని, ఆయన జీవించడంలో శాశ్వతుడని, ఆయన అధికారంలో సర్వాధికారి అని. చూడండి ఇక్కడ ఆయన గుణ లక్షణంలో పరిశుద్ధుడని, ఆయన జీవించడంలో శాశ్వతుడని, ఆయన అధికారంలో సర్వాధికారి అని తలపోయచ్చు ప్రభువును స్తుతించుతున్నారు. ఈ నలుగురు ఈ జీవులు ఏం చేస్తున్నారు? ఆయన గుణ లక్షణాలు వర్ణించి వివరించి చెప్తున్నారు. ఆరాధన అంటే ఆయన గుణ లక్షణాలు వర్ణించి వివరించి చెప్పడము ఆరాధన. మీకు చెప్తాను. ఒక సందర్భం గుర్తొస్తుంది. ఒక పెళ్లి సంబంధం కుదిరింది. అంటే పిల్లగాడు చూసుకున్నారు. ఏం చేసినారు? పిల్లోడు చూసుకున్నారు. పిల్లవాళ్ళు అంటారు, మంచి పిల్లోడు, మంచి గుణలక్షణాలు, ఏ లోపం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. పిల్లవారు సైతం వారి తరపు నుంచి తల్లిదండ్రులు అంటారా, పిల్ల తల్లిదండ్రులు, అయ్యా ఆయనతో కూడా వచ్చిన వారు ఏమంటారంటే, అయ్యా ఈ సంబంధం పోనీయకండి, ఎట్లనైనా మా అమ్మాయికి సెటిల్ చేయండి, మీరు మాట్లాడండి అని పెద్దలతో అంటే, సరే మాట్లాడతాం అనుకున్న తర్వాత, ఇవన్నీ చెప్పిన తర్వాత అన్నాడు, పిల్ల తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అయ్యా పిల్లవాని యొక్క గుణ లక్షణాలు కొద్ది చెప్తారా మీరు? ఎవరి? పిల్లవాని యొక్క గుణ లక్షణాలు మీరు చెప్తారా? ఎట్లాంటి వాడు? తిని తిరుగుతాడా, లేకపోతే ఏమంటా తిని పడుకుంటాడా? పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఉద్యోగం చేస్తాడు? భార్యను నడుపుతాడా అంటే, అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కీర్తనలు 45 మొదటి నుంచి చదవండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ఏమన్నాడంట? ఆ పిల్లోడి సంగతి అడిగితే ఆయన స్నేహితులు ఏమంటున్నారు తెలుసా? ఇక ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. ఏమిటి? ఆయన విషయం నేను సత్యం చెప్తాను, కల్పించి చెప్పను, మంచి సాక్ష్యం ఇస్తాను అన్నాడు. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. నా నాలుక త్వరగా వ్రాయువలే ఉన్నది. చూడండి, ఆయన నాలుక ఎట్లా ఉందంట అంటే, ఆయన గురించి నేను ఎంతైనా చెప్తాను, ఆయన గుణ లక్షణాలు చెప్పాలంటే నా నాలుక త్వరగా రాయువాని కలం వల్ల ఉన్నది అంటాడు. ఎవరి గురించి? ఆ పిల్లవాడిని గురించి. ఆ పిల్లవాడి గురించి సాక్ష్యం ఏమని అంటే, నేను ఎంతైనా చెప్తాను అంటాడు ఆయన. అర్థమైందిగా? చదవండి. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. ఎట్లాగంట? ఎట్లాగబ్బాయి? నరుల కంటే అతి సుందరుడు అంటే 10,000 మందిలో గుర్తించకు యోగ్యుడు. అమ్మా, అంత చక్కని వెళ్ళాడా? అయితే ప్లీజ్ దయచేసి ఈ సంబంధం విడిచిపెట్టండి, ఎట్లయినా మా అమ్మాయికి కుదిరేయండి అమ్మా అని చేస్తుంటారా లేదా? లోకరీతిగా. ఇంకేమంటాడు? నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. కనుక చెప్పాలంటే ఈయన విషయం చాలా ఉంది. ఏముంది తెలుసా? ఆయన ఇల్లు వాకిలు ఉన్నదా? ఇంత పొలం ఉందా? ఉద్యోగం ఉన్నదా?
ఏమైనా ఉన్నదా చెప్పండి. ఆయనకి ఏం తక్కువ అండి. అయ్యో ఆయన ఎట్లున్నారు చెప్పండి. 6-7 దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎక్కడుంటాడు ఆయన? నీ సింహాసనము నిరంతరం నిల్చున్నది. ఇప్పుడున్న లోకంలో ఉన్నటువంటి సింహాసనాలు ఎప్పుడు మారుతాయో, ఎప్పుడు పోతాయో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు బతుకుతారో కూడా తెలియదు. మహారాష్ట్రలో ఏమంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లేన్లో పోయిండు టొక్కుమన్నాడు. అయినా ఎప్పుడేమైతే అయ్యో కింది నుంచి పోతే యాక్సిడెంట్స్ అయితాయేమో, పైనుంచి పోదామంటే పైనుంచి పోతే కూడా ఏమవుతున్నాయి, ఏమైనాయి. ఈ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్లేన్ ఏం ప్లేన్లో ఏమో, ఏం మెకానిజమ్స్ ఏమో. అయ్యో అంత కాదమ్మా. ఇన్ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఈ దినాల్లో చూస్తున్నా. అంటే ఆయన రాకడ బహు సమీపం ఉందని మనం తెలుసుకోవాలి. ఇంకేమంటాడు చూడండి. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. అమ్మో, సెంటు వాసన అంట. ఏం వాసన? పిల్లగాని యొక్క వాసన ఎట్లుంటుందట. కొందరు చెమట వాసన వస్తుంది, మురికి నోట్లకి వెళ్ళి మాట్లాడగానే మంచి సెంటు వాసన వస్తుంది. కొందరికి దూరం పోతుంది, దూరం ఉండి మాట్లాడతారా అన్నట్టుగా ఉంటుంది కదా. ఈ పిల్లోడైతే ఎట్లా అంటాడు? గోపరస వాసన, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. అమ్మో, దంతముతో కట్టబడిన నగరములో తంతి వాద్యములు నిన్ను సంతోషిపే. ఎక్కడ ఉంటాడంట? దంతములతో కట్టబడిన నగరము ఆయన ఇల్లు. అంటే అంత విలువ, అంతగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంతగా స్తుతించకుండా మనం ఉంటామా? ఆరాధించకుండా ఉంటామా? ఎలాగుంటాము? అందుకే ఈ జీవులు అంటున్నారు ఏమని? ఆయన జీవించుటలో శాశ్వతుడని, ఆయన గుణలక్షణంలో పరిశుద్ధుడని, ఆయన జీవించడంలో శాశ్వతుడని, ఆయన అధికారంలో సర్వాధికారి అని తలపోచు ప్రభును స్తుతిస్తున్నారు. మనం ఎట్లా స్తుతిస్తాం? మనం ఏమో చెప్పినే 10 సార్లు, ఎప్పుడు చూసినా అవే మాటలు. రోజుకు ఒక్క మాట నేర్చుకుంటే నెలకి ఎన్ని మాటలు వస్తాయి? 30 మాటలతో ఆరాధన చేసిన చేయక ప్రభా తండ్రి నాయన, ప్రభా తండ్రి నా, ప్రభా అంటే చెప్పలే. ప్రార్థన అంశాలు తక్కువ, ప్రభా తండ్రి నాయన, స్తోత్రం స్తోత్రం ఆత్రం అన్నట్టుగా చేస్తుంటాం. ఇది దైవ చిత్తానికి కాదు. ఆత్మీయత మనం కలిగి ఉంటే ఆయన ఎంతనైనా ఆయన స్నేహితుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన విషయము నేను ఎంతైనా వర్ణించగలను. ఆ పెళ్లి కుమారుని విషయం ఏమంటాడు? ఆ పెళ్లి కుమారుని యొక్క సంబంధం అడిగితే ఆయన ఏమంటున్నాడు? వర్ణింప సఖ్యము కాని వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక అలాంటి వ్యక్తులముగా మనం ఆ ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి. ఇక్కడ మళ్ళీ ఈ అధ్యాయంలో ఇక్కడ కూడా పెద్దలు ఆరాధించారు. ప్రకటన 4వ అధ్యాయము 10-11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ఎప్పుడమ్మా? యుగ యుగం. అమ్మో, ఇక చాలా చేసుకున్నారంటే ఇక అంతే. ఇక పెళ్లి చేసుకున్నామంటే ఏది? ఇక ఆయన ఇక మనకు మరణం అనేది లేదే, మరణం అనేది ఇక ఉండదు. అలాంటి వ్యక్తి ఆయన. కనుక వీరు సాధ్యపడి ఆరాధిస్తున్నారు. 10వ వచనంలో ఎట్లా ఆరాధిస్తున్నారు? మన మోకాల మీద రావడానికి కష్టం, కూర్చొని ప్రార్థన చేస్తాం. వృద్ధులు అనారోగ్యులు అంటే వేరు. విశ్వాసులు యవనస్తులు బలమున్న వారు కూడా మోకాళ్ళ మీద రావడానికి సిగ్గు వాళ్ళకు. అమ్మో, అందరు కూర్చొని చేస్తున్నా, నేను కూడా చేతులు కట్టుకొని ఆరాధన చేస్తాను. అదేనా? చేతులు కట్టుకొని ఆరాధించారు. మనం ఎట్లా ఆరాధించాలి? మీరు ఎట్లా ఆరాధన చేస్తున్నారు చెప్పండి? సాగిలపడి ఆరాధిస్తున్నారు. సాగిలపడి అంటే సాష్టాంగపడి ఆయన పాదముల దగ్గర పడి
ఆ ప్రభువును ఎంతగా ఆరాధన చేస్తున్నారు. ఇది సంపూర్ణ దీనత్వమునకు చూపుతున్నది. ఈ సాగిలపడము సంపూర్ణ దీనత్వం మనకున్నదా? మనకి దీనత్వం ఎక్కడిది? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, నెలకు చొక్కాలు వస్తాయి. కనుక ఏం కాదు. ఇంకా మా దేవుడు గుర్తొస్తాడా? ఇంకా ఏమి అవసరం ఉన్నప్పుడు మటన్, చికెన్ ఏమంటారు కదా. కనుక మన జీవితంలో ఇక్కడ అంటాడు దీనత్వం, సంపూర్ణ దీనత్వము చూపుతున్నది. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. అవునంటారా లేదా? విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. కీర్తనలు 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. ప్రభు దగ్గర మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళితే ఆయన అలక్ష్యం చేస్తాడా? పాపాత్మురాలు వెళ్ళి ఆయన పాదం నలిగిపోయి, ఇక నా పాపం ఇంకెవ్వరూ క్షమించలేదు, అందరి చేత ద్వేషింపబడ్డాను, ఎవరు నన్ను ప్రతివారు అసహించుకుంటున్నారు, ఎవరితో మాట్లాడితే అయ్యో ఇవ ప్రధాని వారితో మాట్లాడుతున్నారు చూశావా? అవునా? ఈ అయ్యగారు అలాంటి పాపాత్మురాలతో మాట్లాడితే తాటి చెట్టు కింద పాలు తాగితే కూడా పాలే కదా, ఏమంటారు? కనుక ఈ అయ్యగారి దగ్గర అలాంటి వ్యక్తితో మాట్లాడితే అవును అలా మా అబ్బాయి పలానా వారితో మాట్లాడుతున్నాడు, నీకు తెలియదా? నాకు ఇదొక సందర్భం గుర్తొస్తుంది. నేను బాల్యంలో ఉన్నప్పుడు హౌస్ మిషింగ్ చేస్తుంటే కదా, సువార్తకు వెళ్ళేవాడిని. వెళ్తూ ఉంటే నేను ఒకరోజు తీర్మానం చేసుకున్నాను, ఒక వ్యక్తి క్యారెక్టర్ విషయంలో మంచిది కాదు, కానీ మంచి ఎంప్లాయ్ అయితే ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడినా ఎవరి కళ్ళబడ్డారు అనుకో, మా అల్లుడు ఫలానా వారితో మాట్లాడుతున్నాడు, ఫలానా వారి దగ్గరికి వెళ్ళిండు, నేను చూసినా అని అమ్మగారితో అంటున్నారు. నాకు తెలుసులే నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసులే అంటారు. అవునా? అంటారా లేదా? అలాంటప్పుడు అలాంటి వ్యక్తికి సువార్త ఎట్లు ప్రకటించాలా చెప్పండి? అలాంటి వ్యక్తిని సువార్త ప్రకటించి ప్రభు దగ్గరికి ఎట్లున్నా ఎవరు నడిపించాలో చెప్పండి? ఎవరు నడిపిస్తారు? ఎవరు? దానికి కారణం ఉంది. అవన్నీ చెప్పడం సమయం అయిపోతుంది కనుక, ఎందుకంటే ఎవరి హృదయం విరిగిపోతుంది, ఎవరి హృదయం నలిగిపోతుంది? ప్రతికూల పరిస్థితులు, మరి అనారోగ్య పరిస్థితులు, తట్టుకోలేనటువంటి బాధలు ఉన్నప్పుడు, అవునా, సహించలేని శ్రమలు ఉన్నప్పుడు, వాటికి ఓర్చుకోలేని జీవితంలో ఉన్నప్పుడు మన హృదయం ఏమైపోతుంది? నలిగిపోతుంది, విరిగిపోతుంది. ఉంటుందా లేదా? అప్పుడే దీనులుగా తగ్గించుకొని ఆయన దగ్గర ఏం చేస్తాం? ఆ ప్రభువును ఆరాధన చేస్తాం. కనుక విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము, ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు. పాపాత్మరాలు ఆయన పాదం పట్టుకుంటే ఎంత వర్ణిస్తున్నాడు దేవుడు. పరసైన భోజనానికి పిలిచాడు, కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవాలు ఇవ్వలేదు. విన్నారా? ఆమె నా కొరకు ఇంతగా ఆమె అత్తరుతో కూడడమే కాదు, కన్నీటితో నా పాదము తుడిచెను, తన తల వెంట్రుకలతో తుడిచెను. అవునా? కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో. స్త్రీలకు వెంట్రుకలు ఘనముగా వేస్తారు. అవునా? ఎట్టుక లేకపోతే ఆ పురాతన కాలంలో సిగ సరిగా లేదు, ఆ పిల్ల వద్దే తెలంగాణ భాష అనేవాళ్ళు. అంటే ఎట్టుకలే సరిగా లేవు అంటారమ్మా. అంటుర్రా మీరు? అంటుర్రా? మీకు చెప్పండి. ఆగట్టుదా? విన్నరా? కనుక అలాంటి ఘనమైన ఎంట్రుకలతోటి కన్నీటితో పాదము కడిగి ఆ ఎంట్రుకలతో ప్రభు పాదాలు తుడుస్తుంది.
ఎంత దీనత్వం ఉంటే ఆ పని చేయాలి, అవునంటే రాలేదా అన్నాడు. ఆ పాపాత్మ విస్తారంగా నన్ను ప్రేమించింది, సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడే. ఆ పాపాత్మలు ఎవరు? నన్ను విస్తారంగా ప్రేమించింది, విస్తారమైన ఆమె పాపను క్షమించినాను అన్నాడు. ఎంత చూడండి, ప్రభు క్షమించితే ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. కనుక మన జీవితం ఇది చాలా టైం అయిపోయింది. కనుక మనం ఆ ప్రభును స్తుతించి ఆరాధించి గణపరచాలంటే ఏ రకంగా ఆరాధించాలా, ఎట్లు ఆరాధించాలా, మరి పెద్దలు మరి జీవులు శరాపులు ఎట్లు ఆరాధన చేశారు? గడప మందిరం యొక్క గడప చూడు. దావీదు ప్రార్థన చేస్తే ఎట్లున్నది, ప్రార్థన చేస్తే ఎట్లున్నది? ఆయన చెవుల్లో చొచ్చాను. మనమైతే ఎక్కడ పోతుంది? ఇక్కడ పోతుందా, అక్కడ పోతుందా? ఏమక్క యోసప్పన్న దగ్గర పోతాడు, అవునా? కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేలను బట్టి జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలా. దీని ఆధారం చేసుకొని కొద్దిసేపు మనం ఆరాధనకు వెళ్తాం.